మాజీ ఎంపీ మధు యాష్కి ఒక సంచలన కామెంట్లు చేశారు. ఏంటంటే ఐఏఎస్లలో బీఆర్ఎస్ పార్టీకి కోవట్టులు ఉన్నారు, ప్రభుత్వంలో తీసుకునే కీలక నిర్ణయాలు, ప్రభుత్వ ఎత్తుగడలు, గవర్నమెంట్ చేసే ప్లాన్ అంతా కూడా కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు, బీఆర్ఎస్ పార్టీకి అందిస్తూ ఉన్నారు. అందుకే గత 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా పథకాలను అమలు చేయలేకపోతుంది, విమర్శలకు గురవుతుందని చెప్పేసి మధు యాష్కి నిన్న మాట్లాడిండు. అంతకుముందుకే 3 రోజుల ముందు ఐఏఎస్లు చెప్తుంటలేరు, ఏసీ గదులకి వెళ్ళి బయటకు వస్తలేరు, ప్రజలను కలుస్తలేరు, ప్రభుత్వం చెప్పినట్టు వింటలేరు, చక్కగా పనిచేస్తలేరు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులను, ఐఏఎస్లను, ఐపీఎస్లను అధికారులను కొంతమంది మీద చాలా సీరియస్ అయ్యిండు. అది అయిపోయాక ఒక 4 రోజులు అయిందో లేదో ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్ల ప్రభుత్వంలో ఐఏఎస్లే బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పేసి మధు యాష్కి ఒక కామెంట్ చేసినాడు. చాలా విషయాల్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, సీఎం రేవంత్ దగ్గర అవినీతి అధికారుల చిట్టా ఉంది, సోమేష్ కుమార్ భాగవతం బయటపడాలి అని చెప్పేసి నేను మాట్లాడిండు. చూద్దాం డీటెయిల్గా. సెక్రటేరియట్లో లీక్ వీరులు ఉన్నారా? ప్రభుత్వ సమాచారం, కీలక నిర్ణయాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నారా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెత్తనం చెలాయించిన అధికారులు కీలక స్థానంలో ఉండి సమాచారాన్ని లీక్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రాష్ట్రంలో కొందరు అధికారుల తీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుకుంటూ ఆయన మాట్లాడిన ఏమని, కొందరు ఐఏఎస్లు, కీలక అధికారులు బీఆర్ఎస్కు కోవట్లు లెక్క మారిరు, ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారు, సర్కారుకు చెడ్డ పేరు తెస్తున్నాడు. గత బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే కీలక పదవులలో ఉండి, ఎవరైతే కేసీఆర్కు, కేటీఆర్కు, ఈ గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు దగ్గరగా ఉండి పనిచేసిర్రో, కీలక పదవులలో ఉండి గత ప్రభుత్వంలో భాగమయ్యారు, వాళ్ళు ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తేందుకు ఇక్కడ జరిగే ప్రణాళికలు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, ఎత్తుగడలు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా ముందుగానే బీఆర్ఎస్ పార్టీకి చేరవేస్తున్నారని చెప్పేసి ఆయన మాజీ ఎంపీ మధు యాష్కి ఒక ఆరోపణ చేసిండు. ఈ లిస్ట్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది, త్వరలోనే వాళ్ళ పడతారని కూడా ఆయన ఒక హెచ్చరికలు అనేది చేసిండు. గత సిఎస్ సోమేష్ కుమార్ భాగవతంతోనే, సోమేష్ కుమార్ అండతోనే ఈ ఐఏఎస్లు అందరూ కూడా, సీనియర్ అధికారులు అందరూ కూడా రెచ్చిపోతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పేసి. అయితే నిజంగా చెప్పాలంటే కూడా ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రాగానే, కొత్త ప్రభుత్వమైనా పాత ప్రభుత్వమైనా, అధికారులని ఎవరైతే సీనియర్ అధికారులు ఉంటారో, ఐఏఎస్లు ఉంటారో, ఐపీఎస్ ఉంటారో వారిని మారుస్తూ ఉంటారు, ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటారు. గత 7 ఏడాది కాలంగా చూసుకుంటే చాలా ఎక్కువ సార్లే ఈ అధికారులను అక్కడిక్కడ ట్రాన్స్ఫర్ చేసిన విషయం మనం గమనించవచ్చు. అంత గమనించినాక కూడా ఇంకా ఐఏఎస్, ఐపీఎస్ల మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి అంటే మరి వారిని గ్రిప్లో పెట్టుకొని పరిపాలించలేకపోతున్న సీఎం దానొచ్చా, లేక సరిగ్గా సమాచారం అంతా లీక్ చేస్తుంటే ఇంటెలిజెన్స్ వర్గాలు సరిగ్గా పనిచేయక నిద్రపోతున్నాయి అనుకోవచ్చా? ఇవన్నీ కూడా చాలా మధు యాష్కి చేసిన ఈ ఆరోపణల వల్ల చాలా అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. 10 ఏళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సీఎంగా ఉండి 10 ఏళ్ళు రకరకాల కార్యక్రమాలు, రకరకాల పథకాలు చేసినారు. ప్రతిపక్ష పార్టీలు అనేవి లేకుండా దాన్ని ఏమంటారు అణచేయడానికి, వాటి మీద పైచేయి సాధించడానికి వాళ్ళు చేయాల్సిందంతా చేసిరు చాలా పగడబందీగా. మరి ఆ క్రమంలో అధికారుల సహకారం కూడా అవసరం. అన్ని రంగాలు, అటు పోలీసు వాళ్ళు కావచ్చు, ఇటు వైద్య విభాగంలో కావచ్చు, చాలా డిపార్ట్మెంట్ల అధికారులకు సంబంధించిన సపోర్టు అవసరం. వల్ల ఆ సపోర్ట్ తీసుకొని ఆ 10 ఏళ్ళు పరిపాలన చేసినారు. మరి ఆ సపోర్ట్ని ఇంకా కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకే ఇస్తూ ఉన్నారు అధికారులు. వాళ్ళు ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనుకొని భ్రమలో ఉన్నారేమో, అధికారుల చిట్టా అంతా కూడా రెడీ చేసినాము, త్వరలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటు మధు యాష్కి చెప్తాడు. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇట్లా చేస్తే బాగుండదు, మీకు త్వరలోనే వస్తుంది మీకు అని చెప్పేసి ఒక నోటీసులు వస్తాయి అన్నట్టుగా
ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్న మాట్లాడిన అది మనం చూసినాం. ఇక ఇంకోటి చూస్తే జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్కు సంబంధించిన వార్త నిన్న ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆయనకు భార్య ఉన్నప్పటికీ ఇంకో తనకంటే 20 ఏళ్ళ వయసు చిన్నదైనటువంటి ఒక అమ్మాయితో